హాయ్ అండి, వెల్కమ్ టు గాయత్రి టాక్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇదైతే మహాలయ అమావాస్య రోజు వ్లాగ్ అండి. ఆ రోజైతే ఉదయం 5ంటికే లేసేసాను. ఎందుకంటే ఆ రోజు పెద్దలకి పెట్టాలి కదా, నైవేద్యాలు అవన్నీ వండాలని చెప్పని ముందైతే పరమన్నానికి కుక్కర్లో బియ్యము, పాలు, నీళ్లు కలిపి పొయ్యి మీద పెట్టేశాను. ఒక దాంట్లో పులిహారకి పచ్చెనపప్పు, బియ్యం నానబెట్టాను. మరొక దానికి ముద్దపప్పుకు నానబెట్టుకున్నాను. పులిహారకి చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టానన్నమాట. మార్నింగ్ 5ంటికి లేచి ఎన్ని పనులు చేసినా కూడాను అప్పటికి లేట్ అయిపోద్దని భయమేస్తుంది. గార్లికైతే పప్పు నానబెట్టానండి. అది కూడా కడిగేసి పక్కన పెడదాము, మళ్ళీ పంతులు గారు వచ్చేస్తారేమో కింద అన్నీ సర్దుకోవాలని చెప్పని పనంతా కూడా హడావడి అయిపోయింది ఆ రోజు. ఎందుకంటే అండి ఆ రోజు ఈ పితృపక్షాలు అయిపోయిన తర్వాత మన్నాడు పూజకు కూడా అన్నీ రెడీ చేసుకోవాలి. అందుకని ఒక పక్క అయినతే కేసరికి చేద్దాము, కేసరి బూర్లకి అని చెప్పని ప్యాన్ పెట్టి నెయ్యి వేసేసానండి. దానికి రవ్వ కూడా ఒక గ్లాసు పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి ఈవెన్గా చేసేసి పక్కన పెట్టుకుంటే కొంచెం హడావడి లేకుండా ఉంటుందని చెప్పి అలా చేశానన్నమాట. ఈలోగా పరమాన్నానికి విజిల్ కూడా అయిపోయినాయండి. రవ్వ వేసి లైట్గా దోరగా మంచి కలర్ వచ్చినట్టు వేపించుకున్నాను. నెయ్యి వేసేసి పరమాన్నంలో లిడ్ కూడా తీసేసి కుక్కర్లో బెల్లము, ఇలాచి, నెయ్యి, జీడిపప్పు అన్నీ కూడా యాడ్ చేసేసానండి. రవ్వ చల్లారిన తర్వాత ఒక గ్లాసు రవ్వ అయితే ఒక గ్లాసు ముప్పావు పంచదార కూడా తీసుకొని గిన్నెలో పెట్టుకున్నాను. రవ్వ చల్లారిన తర్వాత ఈ రెండింటికి కూడా ఎసరు పెట్టి కేసరి తయారు చేసుకుందామని ఈలోగా పరమాన్నాన్ని డిష్ అవుట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఒక్కొక్క పని అయిపోతుంది కదా అని చెప్పని. ఎంత చేసినా కూడా అండి పనులు ఒక్కోసారి ఎందుకనో లేట్ అవుతూనే ఉంటాయి. ఆ రోజు ఎందుకనో కొంచెం నిదానంగానే అయిన పనులన్నీ కూడా. చూసారా, కేసరికి అయితే కనుక నేను వాటర్ పెట్టుకున్నానండి. ఒక గ్లాసు రవ్వ కదండి, దానికి 2.5 గ్లాసులు అయితే వాటర్ వేసి దాంట్లోనే నేను నెయ్యి కూడా పోసేసానండి. ఎందుకంటే చక్కగా నేను కేసరి మనం ఎలా చేస్తామో కేసరి బూర్లకి కూడా చేసినప్పుడు సేమ్ అంతే కన్సిస్టెన్సీ నెయ్యి అయితే వాడతాను. అప్పుడైతే తినడానికి టేస్టీగా ఉంటుంది కేసరి బూర్లు. అందుకని పులిహారకి రెడీ అయిపోయింది. అన్నం చల్లారుద్దని చెప్పని లిడ్ తీసేసాను. తర్వాత పులిహార కలిపేశాను. ముద్దపప్పు కూడా రెడీ అయిపోయింది. కేసరి ఉండలు చుట్టేశాను. గార్లిక్ పిండిలో అయితే మిక్సీలో వేసేసానండి. పూర్ణాలకి సోయి కూడా రుబ్బేసుకొని అవన్నీ పక్కన పెట్టాను. ఎందుకంటే పంతులు గారు వచ్చారని చెప్పి కింద నుంచి మా అమ్మాయి అరుస్తుందనమాట. తొందరగా రమ్మంటున్నారు నాన్న వాళ్ళని చెప్పని. ఎందుకంటే స్టవ్ కట్టేసి వెళ్ళిపోవాలి, ఇంకా పని ఉంది. సరే టైం అయిపోతుంది వెళ్ళిపోదామని చెప్పని ఇంకా కట్టేసి నేనైతే కిందకి దిగుతున్నానండి. ఈలోగా ఇవన్నీ అయితే కనుక పక్కన పెట్టేసి మూత పెట్టేసి ఇక గబగబా కిందకి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా కింద ఎలాగైనా సరే గంటన్నర పైనే పట్టుద్దండి పూజ అంతా. మా మామగారు, అత్తగారు 2021లో వాళ్ళు ఇద్దరు కూడా 9 నెలల తేడాలో ఇద్దరు కాలం చేశారు. మహాలయ పక్షం కదండి, అందుకనే వాళ్ళ సంతృప్తి కోసం ఇలాగా పిండ ప్రదానాలు, స్వయం పాకదానం అవన్నీ కూడా చేసామన్నమాట. మా పంతులు గారండి బాగా చేస్తారు. అందుకని ఎప్పుడు ఆయనే వస్తారు. సరే అని ఇంకా గబబా అన్నీ సర్దేశాము. నేను మా అక్క కలిపి బయట నుంచి పంతులు గారు వాళ్ళు కూడా వచ్చేసారు. పూజ అయితే చాలా బాగా చేశారండి. మొత్తం అంతా అయ్యేసరికి ఖచ్చితంగా 12 ఎంతో అయినట్టుంది. చేసేసరికి మా అమ్మాయి, మా అక్కల అమ్మాయి అందరూ కూడా సాయం వచ్చారు. లేకపోతే ఇంకా కష్టమైపోయేది. మేము కూడా ఫస్ట్లో ఇలా మహాలయ అమావాస్యలు ఏమి చేసేవారు కదండి మావయ్య గారు. కాకపోతే నేను మా అక్క చూసి చేద్దాం మనం కూడా బాగుంటుందని చెప్పని 2018 అనుకుంటా మేము ఫస్ట్ మావయ్య గారు ఉన్నప్పుడే మొదలుపెట్టారు అప్పటి నుంచి చేయడం. అప్పటి నుంచి అయితే మావయ్య గారు ఉన్నప్పుడే వాళ్ళ మహాలయ అమావాస్యకి వాళ్ళ నాన్న అమ్మ తిథికి మొదలుపెట్టారు. తర్వాత వాళ్ళు కాలం చేసిన తర్వాత నుంచి మావయ్య గారి తిథికి, అత్తయ్య గారి తిథికి, తర్వాత ఈ మహాలయ పక్షంలో అమావాస్య రోజు మాత్రం కంపల్సరీ మేమైతే మానకుండా చేయిస్తున్నాము. అంతకుముందు అయితే కనుక ఎవరు ఎంత బాగా పాటించేవాళ్ళు కాదు. కాకపోతే మాకైతే అనిపించింది ఎంతవరకు మనకు కలిగితే అంతవరకు చేస్తే కొంచెం మన పిల్లలకన్నా బాగుంటుందని ఒక్క ఉద్దేశంతోనే ఇంకా మానకుండా ఖచ్చితంగా చేస్తున్నాం అనమాట. అదొక్క మనకి సంతృప్తి, అంతే కదండి. మన చూసి రేపు మన పిల్లలు కూడా కొంచెం మన ఫాలో అవుతారన్న దీంతోనే తప్ప వేరైతే ఏం కాదు. లాస్ట్గా అంతా అయిపోయింది. పంతులు గారు అయితే ఆశీర్వాదం కూడా అయిపోయింది. ఇంకా వంట ఇచ్చి నేనైతే బూర్లు, గారెలు వేసి కొబ్బరి చట్నీ చేశానండి. చిక్కుడుకాయ టమాటా కూర, రసం, అప్పడాలు ఇవన్నీ అయిపోయినాయి. ఎందుకంటే అప్పటికి 5 నిమిషాలు తక్కువ 1 గంట అయిందండి. పైన కాకులకి అన్నం పెట్టాలి, ఫోటో దగ్గర అన్నీ పెట్టాలి కదా. అవి వచ్చేసి చేసేసరికి ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి 4 పొయ్యిల మీద
ఒక దాని మీదేమో కూర, దాని మీద రసం. ఆ రోజన్నీ ఉల్లి వెల్లుల్లి వాడకుండా చేయాలి, ఏమీ చూడకూడదు టేస్ట్లు. ఇంకా ఫోటోల దగ్గర పెట్టడానికి అన్నీ కూడా ఆకేసి మొత్తం అన్నీ తీసేసాననమాట. కిందకి పంపించి ఇంకా అక్కడ పెట్టి ధూపం అవన్నీ వేసి మేమందరం కూడా ఇంట్లో అందరం కూడా దండం పెట్టుకొని పైకి తీసుకొచ్చి కాకులకైతే పెట్టేశారు మా వారు. చూడండి, పెట్టంగానే ఆ రోజు ఈ పిండ ప్రదానం అయ్యే వరకు మార్నింగ్ ఎప్పుడు బూందీ వేసి అన్నం పెడతాను కానీ ఆ రోజు మాత్రం అయితే పెట్టమన్నమాట, పెట్టకూడదు అన్నారని. ఇక పెట్టడం ఆలస్యం, నేను ఇంకా పైకి వస్తూనే మేమిద్దరం ఇంకా కాకులన్నీ అరుచుకుంటూ రెడీగా ఉన్నాయన్నమాట. ఎంత ఎండగా ఉందో అయినా కూడా అసలు మనిషి మీద పైకి రాగానే వెంటనే కాకులన్నీ వచ్చేసినాయి అనమాట. చూసారా వచ్చి ఎలా తినేసి వెళ్ళిపోతున్నాయో. నాకైతే చాలా సంతోషం అనిపించింది. నాకు పొద్దున్నుంచి పడిన కష్టం అంతా కూడా పోయింది. ఈ విధంగా జరిగింది ఈ వ్లాగ్ అంతా కూడా.